ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఎన్నికల ముందు సమావేశం కావడంతో పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పొత్తులపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. అటు జనసేన వ్యవహారంపైన సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జాతీయ నేతలు హాజరు కానున్నారు. ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ. పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఎన్నికల ముందు సమావేశం కావడంతో పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పొత్తులపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. అటు జనసేన వ్యవహారంపైన ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఇవాళ బీజేపీ వ్యవహారానికి సంబంధించిన అంటే పొత్తులు, ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద దాదాపు బీజేపీ అధినాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, క్లారిటీకి వచ్చే దిశగా అన్ని రకాల జాగ్రత్తలు కావచ్చు, అన్ని రకాల ప్రక్రియను ప్రారంభించిందని చెప్పవచ్చు. దాంట్లో భాగంగా పదాధికారుల సమావేశాన్ని అంటే రెగ్యులర్గా ఈ పదాధికారుల సమావేశం జరుగుతున్నప్పటికీ ఎన్నికలకు ముందు జరుగుతున్న పదాధికారుల సమావేశం, అలాగే జిల్లా అధ్యక్షులకు సంబంధించిన సమావేశం కావడంతో ఈ సమావేశంలో కీలకమైన కీలకమైన అంశాల ప్రస్తావనకు వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద ఇప్పటికే పార్టీ అధినాయకత్వం అందరి నుంచి కూడా అభిప్రాయాలు సేకరించింది. పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దన్న అంశానికి సంబంధించిన క్లారిటీ ఇప్పటికే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, జిల్లా స్థాయిలో అధ్యక్షులు, పదాధికారుల స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇవాళ ప్రస్తుతం జరుగుతున్న ఈ బీజేపీ పదాధికారుల సమావేశం, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ టీడీపీతో పొత్తుకు వెళ్లే అంశం మీద ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం, మరొక వైపు ఎన్నికలకు సంబంధించిన వ్యూహాల మీద చర్చించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేతలందరి నుంచి, జిల్లా అధ్యక్షుల నుంచి, ముఖ్య నేతలందరి నుంచి కూడా ఈ సమావేశంలో అభిప్రాయాలు తీసుకునే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు జనసేన వ్యవహారం మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రధానంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ హైకమాండ్ ఏపీకి సంబంధించిన వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అనడానికి మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ వ్యవహారాలకు సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరించిన, ప్రస్తుతం కూడా తరుణ్ చుక్ వ్యవహరిస్తున్నారు అక్కడ తెలంగాణ బీజేపీకి. సో ఇప్పుడు ఆయన్ని ఏపీకి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ఫోకస్ పెట్టాల్సిందిగా బీజేపీ అధినాయకత్వం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగా రేపు ఇవాళ సాయంత్రం తరుణ్ చుక్ విజయవాడకు రానున్నారు. రేపు బీజేపీకి సంబంధించిన కోర్ కమిటీ నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశంలో ఎటువంటి అభిప్రాయాలు వచ్చాయి, వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు వీటన్నిటిని క్రోడీకరించి తరుణ్ చుక్కి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వివరించున్నారు. ఆ తర్వాత బీజేపీ అధినాయకత్వం పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీకి వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎన్నికలకు సంబంధించిన వ్యూహాల మీద కూడా ఇవాళ రేపు బీజేపీ జరగబోతున్న సమావేశాల్లో కొంత కీలకమైన చర్చ, కీలకమైన నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.